నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ లలిత గారు. ఈరోజు వారితో మాట్లాడి స్కిన్ కేర్ రొటీన్ అనేసి చాలా సందర్భాలలో మనం వింటూ ఉన్నాం. అసలు ఆ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి, దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే. లలిత గారు, మీరు చాలా సందర్భాలలో స్కిన్ కేర్కి రొటీన్ ట్రీట్మెంట్ అనేసి అంటూ ఉన్నారు కదా, ఏంటి స్కిన్ కేర్ రొటీన్ అంటే? రొటీన్ కేర్ అంటే మనం చూస్తుంటాం కదా, ఈ కొరియన్ వాళ్ళంతా స్కిన్ ఎలా ఉంటుంది, వాళ్ళది గ్లాసీగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 15 to 20 స్టెప్స్ చేస్తారు ఎవ్రీడే. మన వాళ్ళకి అంత టైం ఉంటుందా? మనం అంతా చేయక్కర్లే. ఓకే, మనం అంతా చేయక్కర్లే. అట్లీస్ట్ నేను వచ్చి ఒక 4 to 5 minutes ఇవ్వగలిగితే, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, అట్లీస్ట్ 5 minutes నా ఫేస్ కోసం ఇస్తాను, నేను అందంగా కనిపించడానికి కోసం ఇస్తాను అంటే కనుక ఖచ్చితంగా బాగా కనిపించవచ్చు అని. సో ఈ రొటీన్ కేర్లో మనం ఏంటంటే ఫస్ట్ క్లెన్జింగ్ చేయాలి. మనం దీని ప్రాసెస్ మనం ఏమంటామంటే CTTMP అంటాం. CTTMP అంటే క్లెన్జింగ్, టోనింగ్, ట్రీట్మెంట్, మాయిశ్చరైజర్, ప్రొటెక్షన్. CTTMP అని ఈ 5 steps మనం రోజు చేస్తున్నామంటే మీ స్కిన్ అసలు గ్లాసీగా మంచిగా, మీరు 40+ అయిన తర్వాత కూడా యంగ్గా కనిపిస్తున్నారని చెప్తారన్నమాట. అయితే క్లెన్జింగ్ అంటున్నారు కదా, ఈ క్లెన్జింగ్లో మనం ఏది వాడచ్చు అంటారు? క్లెన్జింగ్ అంటే మీది డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, నార్మల్ కాంబినేషనా, ఇది చూసుకోవాలి ఫస్ట్. సో దీన్ని బేస్ చేసి మీకు ఏదైతే ఫేస్, నేను చెప్పినట్టు సోప్ వేయకుండా ఫేస్ వాష్ కానీ క్లెన్జర్ కానీ ఏది సూట్ అవుతుంది దాన్ని యూస్ చేయాలి. సో క్లెన్జింగ్ అంటాం దాన్ని, అంటే ఫేస్ మొత్తం క్లీన్ చేయడం, పోర్స్ ఓపెన్ అవుతాయి. సో బదులు మనము క్లెన్జర్ కానీ ఫేస్ వాష్ కానీ ఇది యూస్ చేయడం, దాన్ని క్లెన్జింగ్ అంటాం అనమాట. అంటే అందులో సి అయిపోయింది. సో టోనింగ్ అంటాం. టోనింగ్ అంటే మనం క్లెన్జింగ్ చేసినప్పుడు మనకి వచ్చి స్కిన్ pH అనేది పడిపోతుంది అనమాట. సో స్కిన్ pH ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు మనం ఇచ్చిన ఏ ట్రీట్మెంట్ అయినా పనిచేస్తుంది. సో టోనింగ్ ఎలా చేయాలి, దానికి టోనర్ వస్తుంది. టోనర్ అనేది మనం అప్లై చేయాలి స్కిన్ పైన. సో అప్పుడు స్కిన్ pH బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే క్లెన్జింగ్ చేస్తారు pH పోయింది, సో మీరు టోనింగ్ చేసినప్పుడు pH అనేది బ్యాలెన్స్ అవుతుంది. దాని తర్వాత దొరికే ఆ టోనర్స్ వాడచ్చా? ఏది మార్కెట్లో దొరికే టోనర్స్ ఉంటాయి కదా, అప్లై చేయొచ్చా? నేను చెప్పాను కదా, మీరు చూడండి మీకు ఏది పడుతుంది, ఏ బ్రాండ్ పడుతుంది, మీకు మనం రివ్యూస్ చూసే తీసుకుంటాం కదా. సో మీరు చూడండి, టోనర్ అనేది వాడాలి. టోనర్ వాడినప్పుడు pH బ్యాలెన్స్ అవుతుంది. దాని తర్వాత మనం వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీరు అన్నట్టు SPF కావచ్చు, లేకపోతే డే క్రీమ్ కావచ్చు. డే క్రీమ్ ఏదైనా మనం యూస్ చేస్తున్నాం స్కిన్ కోసం, సీరం యూస్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ ఆ ట్రీట్మెంట్ ఆ ప్లేస్లో ఇవ్వాలి. క్లెన్జింగ్ చేయాలి, టోనింగ్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. సీరం, డే క్రీమ్, SPF ఇలాంటివన్నీ ఇవ్వాలి. దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది, పోజ్ అనేది ఈ ట్రీట్మెంట్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఒక లాక్ అనేది క్రియేట్ చేస్తుంది స్కిన్ పైన. సో మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. దాని తర్వాత ప్రొటెక్షన్ కంపల్సరీ ఉండాలి, అప్పుడే స్కిన్ అనేది మనం కాపాడుకోగలం. బికాజ్ ఎంత మాయిశ్చరైజర్ వేసిన తర్వాత కూడా ఈ మాయిశ్చరైజర్ ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చే డస్ట్ని లోపలికి వెళ్ళకుండా స్కిన్ మీద అలానే స్కిన్ పైన ఉండేలాగా చేస్తుంది. బట్ చాలాసేపు అయిందంటే ఏమవుతుంది, చిన్నగా వెళ్ళిపోతాయి చిన్న పార్టికల్స్. సో మాయిశ్చర్ కొంతవరకే హెల్ప్ చేయగలదు. సో ఆ మాయిశ్చర్ పైన ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ప్రొటెక్షన్ అంటే నేనేమంటా ప్రైమర్. అందరూ ఏమనుకుంటారు, ప్రైమర్ ఈజ్ బేస్ ఫర్ మేకప్ అనుకుంటారు. కానీ నేనేమంటా ప్రొటెక్షన్ ఈజ్ ప్రైమరీ అదేనే. ఎందుకు అంటే మనం ఇంత ట్రీట్మెంట్ ఇచ్చి ఫేస్ అంతా కాపాడుకున్న తర్వాత డస్ట్ లోపలికి వెళ్ళేలాగా చేసేస్తామంటే ఏంటి యూజ్? సో ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రైమర్ ఎప్పుడైతే లాస్ట్లో అప్లై చేసి మీరు మేకప్ వేసుకోకపోండి, ప్రైమర్ అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు డస్ట్ లోపలికి వెళ్ళదు, పోర్స్ క్లోజ్ చేస్తుంది. సో డస్ట్ లోపలికి వెళ్ళదు, సన్ ట్యాన్ అవ్వదు. సో ట్రీట్మెంట్ లోపల అలాగే లాక్ అయిపోయి ఉంటుంది, మంచిగా పనిచేస్తూ ఉంటుంది. సో మనం ఎండలో వెళ్తున్నామంటే కూడా అది ప్రొటెక్షన్లో అలా ఉంటుందన్నమాట. సో ఈ 5 steps రోజు చేయగలిగితే ఫస్ట్ ఒక 2-3 days 1 week మనకు అనిపిస్తుంది 10 minutes ఇస్తున్నానా, ఒక్కొక్క దానికి గ్యాప్ అనేది కూడా ఉండాలి. ఓకే. సో ఫస్ట్ క్లెన్జర్ మనం కనీసం 3 to 5 minutes చేయాలి, మసాజ్ లాగా చేస్తూ ఫేస్ వాష్ చేయాలి. అవును. టోనర్ అనేది మనకి మాక్సిమం 1 minute పడుతుంది, అంతే. 1 minute టోనర్ అప్లై చేసేసి ట్రీట్మెంట్ మీరు SPF టోనర్ అప్లై చేసిన తర్వాత ఒక 2 seconds
అప్పుడే గ్యాప్ ఇవ్వాలి మనం, ఎందుకంటే ఇది అబ్జర్వ్ అవ్వాలి. వాటర్ బేస్డ్ ఉంటుంది, మీరు అన్నట్టు ఒక స్టిక్కీనెస్ వస్తుంది అనమాట. అది డ్రై అవుతే మనకి అప్పుడు ఆ స్టిక్కీనెస్ పోతుంది. సో అది పోయిన తర్వాత ఒక 2 seconds లేదా 5 to 10 seconds గ్యాప్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది SPF కానీ ఇవన్నీ ఇవ్వాలి. మంచిగా ఒకటి తర్వాత ఒకటి మసాజ్ లాగా చేసి ఒక్కొక్క దానికి అట్లీస్ట్ ఒక 30 seconds 1 minute దాకా ఇచ్చామనుకోండి టైం. సో ఇది చేసిన తర్వాత మీరు మాయిశ్చరైజర్ అప్లై చేయండి, ఒక 2 seconds గ్యాప్ ఇచ్చి అగైన్ ప్రొటెక్షన్ వేసుకోండి. సో ఇట్ విల్ బి గుడ్. అండ్ నేను చెప్పినట్టు ఎవరంతా ఇప్పుడు ఒక 20 years ఉన్నారు, 18-19 years ఉన్నారు, వాళ్ళు ఈ ఒక ప్రొసీజర్ని స్టార్ట్ చేశారనుకోండి, 40 years ప్లస్ అయిన తర్వాత కూడా వాళ్ళ స్కిన్ వచ్చి నేను చెప్పినట్టు కొరియన్ స్కిన్ వాళ్ళది ఎలా గ్లో ఉంటుందో, గ్లాసీగా ఉంటుందో అలాగే గ్లాసీగా ఉంటుంది అనమాట స్కిన్. సో ఈ స్టెప్స్ కంపల్సరీ చెయ్యాలి. సో చాలామంది కొరియన్ వాళ్ళ స్కిన్ చూసి సో మనకు కూడా అలా ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేసి చాలా చాలా ట్రై చేసేస్తూ ఉంటారు అనమాట. యూట్యూబ్లోకి వెళ్ళడం కొరియన్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ ఇట్లా కొట్టేసి చేస్తూ ఉంటారు. బట్ అవి మన దగ్గర దొరకవు, వాళ్ళు ఏం చేస్తారో మనకు రియల్గా తెలియదు. బట్ మనకున్న ఈ కల్చర్లో, మనకున్న ఈ అట్మాస్ఫియర్లో మనం ఏం చేసుకోగలము అన్నది మాత్రం మాకు చాలా సింపుల్గా మాకు చెప్పారు, ఎలా చేసుకోవాలి అన్నది కూడా. అండ్ ప్రాసెస్ కూడా మాకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.